సో గైస్ నవరాత్రుల కోసం నేను అమ్మ కలిసి బయట షాపింగ్కి వచ్చాను అనమాట. స్ట్రీట్ షాపింగ్, రోడ్ షాపింగ్. అండ్ మా ఇంటి సైడ్ ల్యాంకో నుంచి మణికొండ వెళ్ళే రూట్లో రోడ్ పైన బాగుంటాయి బొమ్మలు గిమ్మలు. సో అవి ఎక్స్ప్లోర్ చేసి బాగుంటే బేరమాడి కొనుక్కుందాం. యాక్చువల్లీ నా పరువు నేనే పోగొట్టుకుని ఒక షార్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడే కార్ పార్కింగ్ చేసి మా ఇంట్లో చీకటి ఉంది, కనిపించలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏం కనిపించింది తెలుసా? ఇలా వేసుకొచ్చాను నేను చెప్పులు. మా మమ్మీ ఏదో నా కార్లోకి ఎక్స్ట్రా పేరు ఉండబట్టి సరిపోయింది, లేకపోతే పరుగు పోయేది. ఇదిగోండి వచ్చేసాము రోడ్డు మీదకి. ఇది ల్యాంకో హిల్స్ సిగ్నల్. అక్కడి నుంచి ఇలా వస్తే ఇదిగోండి ఇక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి. మనకు నచ్చిన బొమ్మలు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో నుంచి. అండ్ మాకు కావాల్సినవి ఆల్రెడీ అక్కడ ఎదురుగా పెట్టున్నాడు. అండ్ వెనకాల కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి, చూద్దాం. ఎస్, దుర్గామాత విగ్రహం. ఇది ఇంకా బాగుంది కదా, వావ్. కానీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఈ బుద్ధుడు కూడా బాగున్నాడు, మా ఇంటికి కొనొచ్చు. అండ్ వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బొమ్మలు టు ఎక్స్ప్లోర్. ఇక్కడ ఇంకే బొమ్మ బాగా వినాయకులు బాగున్నారు కదా అందరూ. సీతారాముల విగ్రహం. అండ్ అక్కడ కూడా చూస్తే మొత్తం మార్కెట్ అంతా అదే. చూద్దాం ఏమైనా బాగున్నాయి. ఇవన్నీ ఉన్నాయి మా ఇంట్లో, ఇక్కడ నుంచే కొన్నట్టున్నా నేను కూడా. అండ్ ఈ డాల్స్ చాలా క్యూట్ ఉన్నాయి, వెరీ నైస్, బాగున్నాయి. వావ్, వెరీ నైస్. ఇవేంటంటే మట్టి కుండలు అన్నమాట, మొక్కలు పెట్టుకోవడానికి. వెరీ నైస్, చాలా ఉన్నాయి దీంట్లో ఎక్స్ప్లోర్ చేస్తే. సో క్యూట్ డిజైన్స్. ఇవి కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వెరీ నైస్. అందులోనే మళ్ళీ రకరకాలు. సో క్యూట్, వావ్. అందులో ఎలిఫెంట్ డిజైన్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం. సో నా గార్డెన్కి డెఫినెట్గా ఇవన్నీ కూడా ట్రై చేస్తాను నేను ఇక్కడ నుంచే. అండ్ బాగున్నాయి కదా స్టూల్స్. బుద్ధుడు, డెఫినెట్గా నేను బుద్ధుడిని కొనాలి. మా ఆయనకేమో బుద్ధుడిని పెట్టుకోవాలంటే భయం అంట, అది సరిపోద్దో లేదో అని. వెనకాల చాలా బొమ్మలు ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ కృష్ణుడు బ్లాక్లో వినాయకుళ్ళు. సో క్యూట్ కదా, రాబిట్స్. కృష్ణుడు బ్లాక్లో. అండ్ ఎస్, పెద్ద పెద్ద డక్స్, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్. ఏ కమాన్, మలాయన్ ఎంత బాగుందో. సో ఇలా బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. మీరు కొనుక్కోవాలంటే ఎంత దూరం వెళ్ళే పని లేదు. మణికొండలో ఉండే వాళ్ళు అయితే డెఫినెట్గా ఇక్కడికే వచ్చి కొనేసుకోవచ్చు మీరు. అండ్ బొమ్మలన్నీ యాక్చువల్లీ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయండి. ఇక్కడ బేరం ఆడాలి. దాన్ని 2000 చెప్పాడు కదా, దాన్ని మనం 1000 రూపాయలకి అడగాలన్నమాట. పోనీలే పాపం అనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ ఆ విగ్రహాలు అయితే అదిరిపోయాయి. బట్ నా దగ్గర ఆల్రెడీ దుర్గామాత విగ్రహం మంచి క్వాలిటీ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. నాకు కావాల్సింది లక్ష్మీదేవి యాక్చువల్లీ. బట్ లక్ష్మీదేవి అంత పెద్ద సైజులో ఉంది కానీ చిన్న సైజులో లేదు. బట్ చాలా మంచివి చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారు అంత క్యూట్గా ఉన్నాయో. అండ్ చాలా పెద్ద సైజు అమ్మవారిది. యాక్చువల్లీ ఇది నాకు తెలిస్తే ఇదే తీసుకునేదాన్ని ఫస్టే, బట్ నా దగ్గర ఇంట్లో ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. ఎంత బాగుంది చూడండి అమ్మవారు. ఇంత మంచి బొమ్మల్ని మేక్ చేస్తున్న మేకర్ ఇక్కడే ఉన్నారు, పెయింటింగ్ చేస్తున్నారు ఆయన. వావ్, यहाँ ही मेक करते भैया आप? अच्छा कर रहे, ये सब अभी कह रहे आप? ఇవన్నీ కూడా ఆయనే చేశాడట. బుద్ధుడు ఎంత బాగున్నాడు. అండ్ ఇది కూడా చేతిలో బుద్ధుడు. ఇక్కడ అన్నీ చాలా క్యూట్ డాల్స్ ఉన్నాయి. దసరా దీపావళి కదా అందుకే వచ్చాయి. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. మా మమ్మీ దీనికి బేరం ఆడబోతుంది. లక్ష్మీదేవే కదా ఇది. ఎస్, ఐ సో క్యూట్. రాధాకృష్ణ. వావ్, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బొమ్మలు ఇంకా చాలా బాగా వచ్చాయి. సీ హీస్ గోపయ్య అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బుద్ధ వెరైటీస్. ఇప్పుడు దాకా వెరైటీలు చూసాం కదా, అసలు రేట్స్ అడుగుదాం ఎలా ఉన్నాయో. పూరా సెట్ అది 300 हाँ ठीक है। स्टैंड कितना?
2000 చెప్తున్నాడు మొత్తం సెట్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ డాల్స్ ఉన్నాయి. దానికంటే ముందు వాళ్ళే ఉన్నాయి కదా ఇవి, సో క్యూట్. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి, సో క్యూట్. ఇదిగోండి టాటాయిస్ ఇవి ఎంత బాగున్నాయో. మా శంఖంతో ఉన్న ఈ పాట్స్ అన్నీ నాకు భలే నచ్చాయి. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి బోర్డ్ పైన. బాగా నచ్చింది నాకు పీస్. కాకపోతే ఎక్కడ పెట్టుకొని నేను ఇంటికి తీసుకెళ్ళి అని ఆలోచిస్తున్నాను. ఎంత క్యూట్గా ఉందో. దీంట్లో స్మాల్ వర్షన్ కావాలంటే ఇది. వావ్, నా పెంట్ హౌస్లో మాత్రం తప్పకుండా పెట్టుకుంటా. కొత్త ఇంట్లో, సొంత ఇంట్లో ఎలాగో వాడిని. ఇప్పుడు ఉంటున్న అద్దీంట్లో అయితే ప్లేస్ లేదు. అమ్మవారు దొరకలేదు కానీ లక్ష్మీదేవి ఇది దొరికింది. 450 చెప్పాడు, బేరం అంటే 300కి ఇచ్చాడు. బాగుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే దారిలో ఇదిగోండి షాప్ కనిపించింది, ఆగిపోయాను. మా కొత్త ఇంటికి కావాల్సిన ఐటమ్స్ నేను చూద్దాం. అదైతే 20 అంట, ఇదైతే 22 అంట, అండ్ ఇదైతే 25 అంట. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఆన్లైన్లోనే తక్కువనే పెట్టాడు. ఇది నచ్చింది నాకు. నీకేది నచ్చిందో చెప్పు. అదిగో హై చైర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ రౌండ్ బెడ్ బాగుంది. ఈ మోడల్ నచ్చింది నాకు. అండ్ ఇంకో మోడల్ కలర్ కాంబినేషన్ ఇది నచ్చింది మనకి. ఐ మీన్ దిస్ ఈజ్ లైక్ దిస్. సో ఇవన్నీ మా గార్డెన్ కోసం. లెట్స్ సీ. దీంట్లో కూడా సెంటర్ టేబుల్కి ఇదొక ఆప్షన్ ఉందంట, ఇదొక ఆప్షన్ ఉంది. దిస్ ఇస్ బిగ్ చూలా, 2 people సీటర్ చూడాయి. అండ్ ఈ బెడ్ బాగా నచ్చింది. ఇక్కడికి వెళ్తే ఫ్రిడ్జ్ కూడా ఉంది, ఇవి కూడా ఉన్నాయి. పెద్దలకి ఈరోజు పెద్దరమాస కాబట్టి నైవేద్యం దీపం పెట్టడం. మా ఆయన వాళ్ళ అమ్మ నాన్నకి కంపల్సరీ ఈరోజు పెడతాడనమాట. సో ఈరోజు పూజ చేసుకుంటున్నాడు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంతా వండి ఈరోజు వాళ్ళకి పెట్టడం అనమాట. ఇవ్వండి వైన్, గుడ్లు, చికెను, పకోడీ, స్వీట్స్, వాటర్ అన్నీ. సో ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ సాక పొయ్యడం అంటారు. మా తెలంగాణలో చేస్తాము అలాగా. సో మీకు కూడా ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పెద్దలకి ఇలా దండం పెట్టుకుంటాం. మధ్యలో ఉన్నది మా మామయ్య గారు, మా ఆయన వాళ్ళ నాన్న. అటు ఇటు ఉన్నది అమ్మలు ఇద్దరు. మా చిన్నోడు చేస్తున్నాడు ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడ ఒక విశేషం షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మా మామయ్య గారు చనిపోయారో అదే రోజు సేమ్ డే వీడి కడుపులో పడ్డాడు. సో మా అందరికి బిలీఫ్ ఏంటంటే ఆయనే వీడి రూపంలో మళ్ళీ పుట్టాడని. అందుకే వాళ్ళ నాన్నని అయితే ఎక్కించుకుంటాడు ఎప్పుడు వీడు. బాగుందా? దండం పెట్టుకో, మొక్కుకో. తాత, నానమ్మాస్, బ్లెస్ us, be happy. చాలా మంది అడుగుతారు ఎప్పుడు మీ అమ్మ మీ పుట్టింటి వాళ్ళే కనిపిస్తారు, అత్తింటి వాళ్ళు కనిపిరా బ్లాగ్లో అని. అందుకే ఈరోజు మా అత్తింటి వాళ్ళని చూపించాను బ్లాగ్లో. వాళ్ళు ఫోటోలో ఉన్నారు, అందుకే వాళ్ళని డైరెక్ట్గా ఇప్పుడు చూపించలేకపోతుంది. సో మా డెకరేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పొజిషనింగ్ చేంజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ సోఫాలు పెట్టేసి ఈ సోఫాలను తీసేసి ఇక్కడ డెకరేట్ చేయబోతున్నాం మేము. సో మొత్తానికి ఇలా ఇక్కడ సోఫాలు సెట్ చేసాము. అండ్ ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ అయింది. సో ఇది అక్కడంతా బొమ్మల కొలువు రాబోతుంది. వెనకాల అద్భుతమైన డెకరేషన్తో బ్యాక్గ్రౌండ్స్ వేయడానికి ముందుగా స్టాండ్స్ సెట్ చేశారు అనమాట. ఇలాంటి స్టాండ్స్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడానికి ఇనప కడ్డీ. బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు డెకరేషన్ చేస్తాం. అండ్ మెయిన్ డెకరేషన్ అయిపోయి ఇప్పుడు సెట్టింగ్ అవుతుంది అనమాట. వావ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో క్యూట్. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గంటలు పెడుతున్నారు. ఎంత క్యూట్గా ఉన్నాయి గంటలు.
బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్ సెట్. చాలా క్యూట్గా ఉంది కదా బ్యాక్గ్రౌండ్. నచ్చిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్. ఇంత బాగున్నాయి కదా క్యూట్గా. ఇది హ్యాండ్ మేడ్ అనుకుంటా. ఐ లవ్ దిస్. బయట కూడా తోరణాలతో చక్కగా రెడీ చేస్తున్నారు. లోపల డెకరేషన్. అండ్ ఇప్పుడు అసలు టాస్క్ స్టార్ట్ అయిందనమాట. గోలు స్టాండ్ అంటే నవరాత్రి స్టాండ్ తయారు చేస్తున్నాము. ఇది నేను లాస్ట్ టైం అమెజాన్లో ఆర్డర్ చేసి లాస్ట్ ఇయర్ బ్లాగ్లో దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాను. ఎక్కడ కొన్నాను ఏంటి అనేది, దాని ప్రైసింగ్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా నేను ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు ఈ స్టాండ్ని 5 స్టెప్ లాగా అరేంజ్ చేయబోతున్నాం అనమాట. అండ్ దీనికి ఈ ఎక్స్ట్రా డెకరేషన్ యాడ్ చేశారు. ఎంత బాగుంది కదా లుక్. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ఫుల్గా చేయడానికి ప్యాడీ తోరణ్ పైన పెడుతున్నారు. ఫైనలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం డిజైన్ అయిపోయింది. అండ్ లుక్ ఇస్ సో క్యూట్ కదా. ఇది చిన్న స్టెప్స్. ఇప్పుడు పెద్ద స్టెప్స్ కోసం ఇవ్వండి కుస్తీ పడుతూ ఉన్నారు. ఆల్రెడీ 3 స్టెప్స్ డిజైన్ చేయడం అయింది. ఇంకా ఈ రెండింటిని కూడా అతికిస్తే తర్వాత బొమ్మల కొలువు. మొత్తానికి డెకరేషన్ అవుతూ ఉంది. స్టెప్స్ ల్యాడర్ కూడా పెట్టేశారు. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్, మా ఇంట్లో బొమ్మల్ని దించుకునే సెషన్ అవుతుంది. డైనింగ్లో పైన ఉన్న అటుకల మీద ఉంటాయన్నమాట బొమ్మలు ఇప్పుడు కూడా. సో దాన్ని ఇప్పుడు దించే కార్యక్రమం. ఇది చాలా అన్యాయం. నా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తున్నాడు. అసలు ఇందాక షార్ట్ తీద్దాం అనుకుని మర్చిపోయాయి. ఇక పడుకొని ఉన్నాడు. మేమంతా పని చేసుకుంటే ఇప్పుడే లేచాడు ఆయన. మళ్ళీ గ్రీన్ టీ మళ్ళీ లేవగానే. సో మొత్తానికి స్నానం చేసి తల స్నానం చేసి ఫ్రెష్గా బొట్టు పెట్టుకొని రెడీ అయ్యేసి వచ్చాను. మళ్ళీ మీరు తిట్టుకుంటారని చెప్పి. అండ్ ఇప్పుడు రియల్ టాస్క్ స్టార్ట్స్. బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు హ్యాపీగా చేసి వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచి నా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. అమ్మా ఇప్పుడు ఇవన్నిటిని అన్ఫోల్డ్ చేసి సరిద్ది డెకరేట్ చేసి ఫైనల్ పిచప్ చేసి ఇవన్నీ చేయాలి. కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ ద టాస్క్. అక్కడ మా మమ్మీ దుకాణం నడుస్తుంది మొత్తం అన్ఫోల్డ్ చేయడంలో. మొత్తానికి అన్ని బయట పెట్టేసాము. ఇప్పుడు సర్దుకోవడం బాకీ. మొత్తానికి మా వాడు కూడా పని చేస్తున్నాడు. చెత్త కవర్లు ఎత్తడం అదే సూట్ అయ్యి పని చేస్తున్నాడు. పిక్చర్ అవి బాకీ. మొత్తానికి బొమ్మల కొలువు అయింది. ఇంకా చాలా ఉంది డెకరేషన్. ఇప్పుడేముంది? ఇంకా ఉంది బిడ్డ, చాలా ఉంది. బనానా ట్రీని మేక్ చేసుకున్నాం. సో ఫైనల్ గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై నవరాత్రి గోలు డెకరేషన్. అమ్మయ్యా, యాక్చువల్లీ మొత్తం అయిపోయింది అనుకుంటున్నారు కదా, కాదండి. కేవలం ఒక 75% అయింది. ఇంకా 25% ఉంది. అదేంటంటే అమ్మవారిని పూజించడం. అమ్మవారికి ఎంటీగా ఉన్నారు చూడండి ఆయుధాలు, అవన్నీ రెడీ చేయాలి. నేను DIY చేయాలి దానికోసం. అమ్మా ఇది రేపు తీసేస్తావు కదా? అమ్మా 15th అక్టోబర్ వరకు ఉంటుంది నాన్న. ఏంది 15th? అండ్ ఇక్కడ దీపాలు అరేంజ్ చేసుకోవడం, అమ్మవారి పసుపు కుంకుమ అండ్ ఎక్సెట్రా చాలా ఉందండి పని. అది రేపు మార్నింగ్ చేస్తాను. వాటికి ఎనర్జీ అయిపోయింది. మీట్ ఇన్ ద మార్నింగ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు నేను చక్కగా డ్రెస్అప్ అయిపోయి రెడీ అయిపోయాను నవరాత్రుల కోసం. అండ్ ఆ విశేషాలన్నీ చెప్పే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అక్క గివ్ అవే పెట్టక శారీస్ ఇవ్వక అని. ఎస్, నవరాత్రి దానికి సరైన సందర్భం అనిపించింది నాకు. అందుకే ఈరోజు గివ్ అవే అనౌన్స్మెంట్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అందుకే ఇన్ని చీరలు పెట్టుకున్నా. ఈ చీరలన్నీ నాకు కదండి, మీకే. ఎస్, సో అక్టోబర్ 15th రోజు 4 PM అంటే పండగ రోజు 4 గంటలకి నేను లైవ్లోకి వస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో ఇన్ని శారీస్ మీకు గివ్ అవే ఇవ్వడానికి. అండ్ ఈ శారీస్ నాకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు కలర్స్ ఓవర్ ఆల్ కలర్ఫుల్ శారీస్. 9 కలర్స్, 9 వెరైటీస్, 9 డిజైనర్ శారీస్. వావ్, ఆల్ బ్రైట్ శారీస్ ఫ్రమ్ కలర్స్ ఓవర్లోడ్. సో ఇప్పుడు మా బొమ్మల కొలు ఇన్ డీటెయిల్గా చూపించబోతున్నాను. నా పూజ విధానం. యాక్చువల్లీ నేను పూజలో ఒక స్పెషల్ చేస్తాను. అదేంటో కూడా ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి.
ఆల్ అబౌట్ మై బొమ్మల కొలువు ఫుల్ లుక్. కింద అరటి చెట్లతో పాటు దుర్గామాతని సెంటర్లో పెట్టి హైలైట్ చేస్తూ. నేను యాక్చువల్లీ నవరాత్రుల్ని 9 రోజులు సెలబ్రేట్ చేస్తాను. ప్రతిరోజు ఆ అమ్మవారిని ఏ విధంగా అంటే ఏ రూపంతో పూజ చేస్తారో ఆ రూపంతో నామాలు చదువుకొని 101 నామాలు 108 నామాలు అండ్ ఆ రోజు ఏ విశిష్టమైన చీర రంగు చీర కడతారో అదే కట్టుకొని అండ్ ఆ రోజు ఏ ప్రసాదాలు చేస్తారో అవి చేసి అమ్మవారికి ఎక్కిస్తూ ఉంటాను అనమాట. దీని గురించి ఇన్ డీటెయిల్ బ్లాగ్ నేను లాస్ట్ కాకుండా లాస్ట్ ఇయర్ చేశాను. దానివి కూడా మీరు నవీన నవరాత్రి ఎపిసోడ్స్ లేదా నవీన నవరాత్రి బ్లాగ్స్ అంటే మీకు ఓపెన్ అయిపోద్ది. అన్నీ ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. మీరు కూడా నాలాగే పూజ చేసేవాళ్ళంటే నేను ఎందుకంటే నేను అమ్మవారి భక్తురాలు అనమాట, దుర్గామాత భక్తురాల్ని. కింద పూజ చేస్తూ మిగతా విషయాలు షేర్ చేసుకుంటాను. ఏదో బాగుంది అనిపించి ఫైనల్గా ఇలా టచ్ ఇచ్చా అండ్ ఇందాక కలిపాను కదా అందులో పసుపు కుంకుమ వేసి దేవుడి దగ్గర పెట్టాను. ఇవి అమ్మవారికి గాజులు. అమ్మవారి పూజకి మొత్తం రెడీ. వెండి మాలతో అమ్మవారు అండ్ అక్కడ ఉన్నాయి కదా అవి లోటస్ సీడ్స్లో దుర్గామాత వెండి విగ్రహం వినాయకుడిది అండ్ లోటస్ ఫ్లవర్స్ వెండివి. సో అమ్మవారు రెడీ. ఇంకోటి ఇటు సైడ్ పెట్టాను. ఇదిగోండి ఈ కార్నర్కి ఇలా డిజైన్ చేసా అండ్ అమ్మవారికి కావాల్సిన ఇది దసరాకి నేను కట్టుకునే పట్టు చీర అమ్మవారికి పెట్టారనమాట. మనకు పూజకు కావాల్సిన వస్తువులు ఇందులో పువ్వులు వేస్తాను, పసుపు కుంకుమ ఎట్సెట్రా. ఇది తాంబూలానికి అనమాట గాజులు. ఇన్ని రోజులు ఇక్కడే ఉంటాయి. ఆల్ సెట్ ఫర్ పూజ. లెట్స్ బిగిన్ ద పూజ. సో ఇలా ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని మళ్ళీ ఈరోజు అమ్మవారి రూపం ఏంటో ఆ రూపం పైన అష్టోత్తరాలు చదువుకుంటామన్నమాట ఎవ్రీడే. ఇంకా ఇది కామన్ మా పూజలో. అండ్ ఏ రోజైతే ఏ శారీ కట్టుకోవాలో అదే శారీ కట్టుకొని ఏ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలో ఆ నైవేద్యాలు పెడతాం. ఇది బిగినింగ్ ఆఫ్ నవరాత్రి. ఇంకా మొత్తం నా నవరాత్రులు ఎలా జరగబోతున్నాయి, ఎవరెవరు రాబోతున్నారు, దసరాకి ఏం స్పెషల్ ఉంటుంది, మా పూజలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నా బ్లాగ్లో ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ ఇస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ బోల్డ్ చేయగలుగుతాను. సో ఎలా ఉంది నా వ్లాగ్. అండ్ చాలామంది కమెంట్స్లో కమెంట్ చేస్తుంటారు మీరు శారీ ఎక్కడ కొన్నారు, మీ బ్యాంగిల్స్ ఎక్కడ కొన్నారు, జ్యువెలరీ ఎక్కడ కొన్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. నవీన ఐడ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ హ్యాపీ నవరాత్రి మీ అందరికీ. మళ్ళీ దసరా వ్లాగ్లో కలుద్దాము. అలాగే గివ్ అవే మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కలర్స్ రోజు 15th రోజు 4 to 4:30 నా లైవ్కి వచ్చేసేయండి. పోగొట్టండి, చీరలు గెలుచుకోండి. హ్యాపీ నవరాత్రి డియర్ ఆల్. కట్ చేసే ముందు ఇదిగోండి నా బ్యాంగిల్స్ చూసారా, 9 కలర్స్. అంటే నవరాత్రులు స్టార్ట్ కాబట్టి 9 రంగుల్లో 9 గాజుల్ని వేసుకున్నాను నేను ఈరోజు. ఓకే బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. తర్వాత నోటిఫికేషన్ బట్టి కూడా ఉంటుంది, కొట్టేసేయండి. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్. నేను పూజ కంటిన్యూ చేసుకుంటాను.